లేదు కూతుర్ని భీమవరం ఎవరు పట్టించింది స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన ఫ్యామిలీ మాది. సరే గాయాలు చూపించండి. మళ్ళీ ఆఖరి దశలో నన్ను చంపడానికి గాయాలు చూపించండి. గాయాలు చూపించండి. మీకు తగిలిన దెబ్బలు చూపించండి. కొరికేసారా? సాయి సనుతారాణి పచ్చ సాయి సనుతారాణి లాయరీ డబ్బులు రమ్మని చెప్పేసి తల మీద కూడా కొట్టిందిగా. తల మొత్తం తలంతా మొత్తం అన్నీ దెబ్బలే. ఇదేంటండి సమస్య ఏంటి? మాకు చాలా వ్యాపారాల్లో నాన్నగారితో మేము వ్యాపారాల్లో డబ్బులు ఇవ్వాలి. రేవడంలో 2 ఎకరాలు దాని మీద పెట్టుబడి పెట్టాం. అందులో కొంచెం రిస్క్లో ఉంటే అంగర వెంకటేశ్వరరావు గారు అని వాళ్ళ నాన్నగారు ల్యాండ్, ఆ ల్యాండ్ అంతా రిస్క్ అంతా నేను క్లియర్ చేస్తాను, నాకు ఆ ల్యాండ్ నా పేరుని పెట్టమన్నాడు. పచ్చ రత్నగారు ఆయన పేరు. పెడితే పెట్టుబడి పెట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు దగ్గర. ఆ పెట్టుబడి నేను పెట్టా 14-15 లక్షలు నేను పెట్టుబడి పెట్టా. ఈ రిజిస్ట్రేషన్లు ఏంటి అన్నీ నేను పెడితే ఈయనేం చేశాడు, గన్ని ఆంజనేయులు గారు అని టీడీపీ ఎమ్మెల్యే గారు ఆయనకి రిజిస్ట్రేషన్ చేసాడట. మాకు తెలియదు, మేమిద్దరం హైదరాబాద్లో ఉంటాం. ల్యాండ్ ఇచ్చినోడు హైదరాబాద్లో ఉంటాడు, పెట్టుబడి పెట్టి నేను హైదరాబాద్లో ఉంటాం. ఈ పచ్చ రత్నగర్ అనే అతను ఏలూరు వాస్తవ్యుడు. మేవుడోళ్ళు పక్కనే కదా, అమ్మేసుకున్నాడు. గన్ని భరత్ కానీ భరత్ అంట ఎవరు ఎమ్మెల్యే కొడుకు అమ్మేసుకుంటే మా డబ్బులు మాకు ఇవ్వండి మేము అడిగితే మాకు చెక్కులు నోట్లు రాసి ఇచ్చాడు. స్టాంప్ పేపర్లో 100 రూపాయల స్టాంప్ పేపర్లు, చెక్కులు 2 రూపాయల స్టాంప్ పేపర్లు అలా రాసి ఇచ్చాడు. అయిగాక మాకు స్వతంత్ర సమరయోధులు కోటలో కూడా మాకు 8 ఎకరాలు ఇచ్చారు మా అమ్మగారు. ఆ పొలం కూడా నేను చేస్తాను, నేను చూస్తాను అని అది ఎక్కడ పోలవరం దగ్గర ఇచ్చారు మాకు. దండపూడి గంగోలు మండలంలో ఇచ్చారు. ఇస్తే ఆ పొలం కూడా నేను అక్కడే ఉన్నానమ్మా, నేను చూస్తున్నానమ్మా, నేను చేస్తున్నానమ్మా అన్నాడు. సరే చూస్తున్నాడు, మా ఫ్యామిలీ మెంబర్ కదా, మాకు 30-20 ఏళ్ళ నుంచి పరిచయం ఫ్యామిలీ అంతా మొత్తం. మేడం గారు ఏంటి, పచ్చ ఐశ్వర్య గారు, పచ్చ రత్న గారు, పచ్చ సాయి సనూత, వీళ్ళంతా మాకు పరిచయం. ఇస్తారనుకుంటాం కదా. 2వ తారీఖు 3వ తారీఖు జూలై 3వ తారీఖుని డాక్యుమెంట్ తీసుకుంటండి, మీకు డబ్బులు ఇస్తున్నామంటే మేము గబగబా ఎగరేసుకుంటూ వచ్చేసాము. ఇద్దరును ఎవరో వెంకటగౌడ నేను వచ్చేసాం. రావడమే డాక్యుమెంట్ తీసుకుని వాళ్ళ పాప బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అమ్మ ఆ డాక్యుమెంట్ ఇయ్యమ్మా, మాకు అదే ఆధారం, మీ నాన్నగారు మాకు డబ్బులు ఇవ్వాలమ్మా, అవి లేకపోతే మాకు ఏమి ఉండదు తల్లి, బిడ్డలతో ఉన్నానని ఎంత ఏడ్చినా కాళ్ళు ఏళ్ళబడ్డా సరే ఇవ్వలేదు సరే కదా. మళ్ళీ వచ్చి ఈ సున్ని నేను ఇలా వేసుకుంటాను, ఈ సున్నిని ఇలా మెలేసేసి పట్టుకుంది. ఎప్పుడైతే ఈ హెడ్ లాంగ్ వెళ్ళిపోయింది, ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయింది, బాడీ నా చేతుల్లో ఉండదు ఇక. ఆటోమేటిక్గా ఇచ్చుకెళ్ళి బెడ్రూమ్లో వేసేసి కొట్టేసారు. బెడ్రూమ్లో మంచమే పడే కానీ వాళ్ళ అమ్మగారు వికలాంగున్నారు, కాలు చుట్టూ ఇలా పట్టేసుకున్నారు. వాళ్ళ నాన్నగారేమో ఈ కాలు మీద చెయ్యి, ఈ కాలు మీద కాలు, నా కాళ్ళ మీద 2 కాళ్ళ మీద 2 కాళ్ళు వేసి నిల్చున్నాడు. ఈ అమ్మాయి వచ్చేమో ఫోన్ ఇచ్చుకుని ఇలా మొత్తం తలంతా 30-28 కోట్లు వేసేసింది. ఇది చీజ్ వచ్చేసింది, ఇది ఏళ్ళు ఇచ్చేసింది చూడండి. ఎంత వెళ్ళిపోయింది. మీకు ఇవన్నీ ప్రభుత్వ హాస్పిటల్లో మాకు టెస్ట్ చేశారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కూడా పోలీసులు ఫోన్ చేశాడు. యాంకర్ గౌడ అన్న అతను ఇలా చంపేస్తున్నారు రండి బాబా అని పోలీసులు ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ వస్తే వదిలేదు నన్ను బయటకు. లేకపోతే ఈ పాటికి నేను కృష్ణానదిలో ఉండేదాన్ని, నేను పాడేసి. మాకు తెలియదు కదా, మాకు 20 ఏళ్ళ స్నేహం, నువ్వు మా సొంత ఫ్యామిలీ మెంబర్.